నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో మరి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఎవరైతే మరి జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి గౌరవనీయులు యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోటి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎవరైతే మరి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని స్టూడెంట్స్ అందరికీ కూడా అందించాలన్నటువంటి లక్ష్యమే మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక హెల్తీ ఫుడ్ని స్టూడెంట్స్కి అందరికీ కూడా అందిస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారు బాగా చదువుకుంటారు, మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తారంటే లక్ష్యంతో ఈ రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరీ ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజున పథకానికి సంబంధించినటువంటి పేరు కూడా గతంలో ఉన్నట్టు ప్రభుత్వం లాగా కాకుండా మన దేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అలాగే ప్రజలందరికీ కూడా మంచి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసే విధంగా ఈ రోజున మరి డొక్కా సీతమ్మ మనందరం కూడా చాలాసార్లు వినే ఉంటాం. ఎంతోమంది ఒక సామాజిక కార్యకర్త అలాగే ప్రయాణం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి భోజనాన్ని పెట్టినటువంటి డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు మీద ఈ రోజున ఈ కార్యక్రమం పెడతా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధితోటి ఈ రోజున పనిచేస్తూ ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మంచి రుచికరమైనటువంటి ఆరోగ్యం పోషకాహారంతో కలిగినటువంటి ఆరోగ్యాన్ని అదేవిధంగా ఏ ఏరియాకి ఆ ఏరియా ఎక్కడ అయితే ఏ ఫుడ్ అయితే వాళ్ళు తింటారో ఆ ఏరియా యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అక్కడ దొరికేటువంటి ఆహారాన్ని మరి ఆ పిల్లలందరికీ కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి రానున్నటువంటి రోజుల్లో కూడా సిలబస్ను కూడా అంటే మారుస్తూ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలని మరి రానున్నటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా మీ అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చి ఒక నాణ్యతమైనటువంటి విద్యని ప్రజలందరికీ పిల్లలందరికీ కూడా అందించాలని చెప్పేసి దాన్ని కూడా త్వరలోనే తీసుకొస్తా ఉన్నారు. ఆ మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్లో టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అలాగే ఆఫీస్ రూమ్లో స్టాఫ్ కూర్చోవడానికి చైర్స్ కానివ్వండి అవి లేవని అంటూ ఉన్నారు. తప్పకుండా వాటన్నిటిని కూడా త్వరలోనే మీకు అందే విధంగా చేస్తానమ్మా. వాటన్నిటి మీద కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. తప్పకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించుకుందాం. అదేవిధంగా మరి 4 కోట్ల రూపాయలతోటి మరి మన కాలేజీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి బిల్డింగ్స్ కట్టడానికి అలాగే ప్రహరీ గార్డు కట్టడానికి కూడా మరి గ్రాంట్ కూడా రిలీజ్ అయింది, టెండర్లు కూడా రిలీజ్ అయినాయి. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకోవాలి, మరి మన కాలేజీని నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ